చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తినే పొటాటో చీజ్ బాల్. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. సో గైస్, ఈ రోజు అయితే మంచిగా ఒక అప్టైజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టార్టర్ ఎట్లా అంటే మీరు మందులోకి కానీ పార్టీలోకి కానీ చిన్నపిల్లల కిట్టి పార్టీస్ లో కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తినే లొట్టలు వేసుకుని తినే ఒక రెసిపీని అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ నేమ్ వచ్చేసరికి పొటాటో చీజ్ బాల్స్. పొటాటో చీజ్ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మ్యాష్ పొటాటో 1 కప్పు, చీజ్, బెల్ పెప్పర్స్ గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ నైస్ గా చాప్ చేసి పెట్టుకున్నా, చాప్ చేసుకున్న గ్రీన్ పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ అండ్ మైదా. పొటాటో చీజ్ బాల్స్ ని సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మొత్తం చూసేద్దాం. పొటాటో చీజ్ బాల్స్ కి ముందుగా మనం బాయిల్ పెట్టుకున్న పొటాటో 1 కప్ వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నైస్ గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. సో ఈ మిక్సింగ్ ని మనం మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1.5 కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా. సో పొటాటో చీజ్ బాల్స్ కి మొత్తం ఈ కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, మైదాని అన్ని కలుపుకొని మన మంచూరియా బాల్స్ లెక్క మొత్తం అంతా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. పొటాటో చీజ్ బాల్స్ కి ఆలూ ప్యాటీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాటీని రౌండ్ బాల్ చేసే ముందు మిడిల్ లోనే చీజ్ అండ్ బెల్ పెప్పర్ స్టఫ్ చేసుకుందాం. చీజ్ పెట్టుకుని మధ్యలో కొంచెం బెల్ పెప్పర్స్ మనం యాడ్ చేసుకుందాం. ఈ రెడ్ అండ్ ఎల్లో, గ్రీన్ బెల్ పెప్పర్స్ని యాడ్ చేసుకొని బాల్ టైప్లో రెడీ చేసుకుందాం. పొటాటో చీజ్ బాల్స్ని మనం బెల్ పెప్పర్స్తో అండ్ చీజ్తో కలిపి మనం స్టఫ్ చేసుకొని రౌండ్ బాల్ షేప్ లో తీసుకుంటున్నాం. ఇట్లాంటి రెసిపీస్ సింపుల్ గా అండ్ అప్పుడప్పుడు మన రెస్టారెంట్ లో పెట్టే డబ్బుల బదులు ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అండ్ మీకు నచ్చినంత క్వాంటిటీ తక్కువ రేట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో గైస్, పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ చేశాను కదా. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫినిషింగ్ గార్నిషింగ్ తో సింపుల్ గా టచ్అప్ ఇస్తాను. పొటాటో చీజ్ బాల్స్ ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా. ఫోర్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. 4 మినిట్స్ తర్వాత చీజ్ బాల్స్ రెడీ అయిపోతే చీజ్ బాల్స్ని ఒక టిష్యూ పేపర్ పై పెట్టుకుందాం. ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా మన మాస్టర్ షెఫ్ లెవెల్లో ప్లేటింగ్ అయితే చేసేసాం. పొటాటో చీజ్ బాల్స్లో చీజ్ పుల్లింగ్ ఎలా ఉందో ఇప్పుడే చూసేద్దాం మనం. చూస్తున్నారుగా ఆ బెల్ పెప్పర్స్ ఇంకా నేను చేసిన. దీనికైతే డిప్పింగ్కి షెజ్వాన్ చీజ్ సాస్ చేసాం. అదిరిపోయింది టేస్ట్ అయితే. వేలు నాకుని ఎంత రుచికరంగా ఉన్న పొటాటో చీజ్ బాల్స్ రెసిపీ అయితే అదిరిపోయింది. సో ఈ రెసిపీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ప్రొఫైల్లోకి వస్తుంటాయి. అండ్ ఈ రోజుతో అయితే సెలవు. రేపు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.